హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. అంచనాల్ని అందుకోవడమే కానీ అపజయం అనే మాట ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలతో బాక్స్ ఆఫీస్ ని రూల్ చేసిన ఈ బాహుబలి డైరెక్టర్ మహేష్ సినిమాతో పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తున్నారు. మరి స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న SSMB 29 ని రాజమౌళి ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు? సూపర్ స్టార్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్లను టార్గెట్ చేయబోతున్నారు? SS రాజమౌళి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇది కేవలం పేరు మాత్రమే కాదు, ఓ బ్రాండ్. విజయాలే తప్ప అపజయాలు తెలియని రాజముద్ర రాజమౌళి స్టాంప్. 22 ఏళ్ల కెరీర్లో 12 బ్లాక్ బస్టర్ సినిమాల్ని అందించిన ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇప్పుడు మహేష్ బాబు సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ రేంజ్ లో చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన జక్కన్న SSMB 29 ప్రాజెక్ట్ ని ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు అని ఎగ్జైట్ అవుతున్నారంతా. ఈ ఎగ్జైట్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది రాజమౌళిపై సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ట్వీట్. రాజమౌళి బర్త్డే సందర్భంగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు మహేష్ బాబు. రాజమౌళితో దిగిన స్పెషల్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన సూపర్ స్టార్, ఇండస్ట్రీలో ఉన్న ఒకే ఒక దర్శక ధీరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పటివరకు మీరు తీసిన సినిమాలన్నీ అద్భుతాలే, మీ నుంచి మరో అద్భుతం కూడా రాబోతుంది అని ట్వీట్ చేశారు. మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అవడమే కాదు, సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని ఎగ్జైట్మెంట్ పెంచేస్తుంది. దీంతో పాటు ఈ సినిమా ఫస్ట్ రివీల్ నెక్స్ట్ మంత్ లోనే ఉండడంతో జక్కన్న ఏమి సర్ప్రైజ్ ఇస్తారోనని క్యూరియాసిటీతో ఉన్నారు ఆడియన్స్. దాదాపు 1200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న SSMB 29 పై స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ప్రపంచ అన్వేషకునిగా మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా 95% సౌత్ ఆఫ్రికాలోనే షూటింగ్ జరుపుకోనుంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, మాధవన్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా స్టోరీకి వారణాసి బ్యాక్ డ్రాప్ తో కనెక్షన్ ఉండడంతో 40 కోట్లతో ఒక భారీ సెట్ కూడా రెడీ చేశారట రాజమౌళి. అంతేకాదు మహేష్ ప్రియాంకపై గ్రాండ్ ఇయర్ ఫోక్ సాంగ్ కూడా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడని కథాంశం అంటూ అమెజాన్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతున్న SSMB 29 తో రాజమౌళి ఇంటర్నేషనల్ రేంజ్ లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ. పెద్ది తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన ఓ క్లారిటీ వచ్చేసింది. సుకుమార్ తో సినిమా కన్ఫర్మ్ అవడంతో బుచ్చిబాబు సినిమాని ఎంత త్వరగా పూర్తి చేసి చరణ్ సుక్కు ప్రాజెక్ట్ లో ఎప్పుడు జాయిన్ అవుతారని చర్చించుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. ఈ డిస్కషన్స్ అన్నింటికీ ఎండ్ కార్డ్ పడే టైం తొందరలోనే ఉందనే న్యూస్ వైరల్ అవుతోంది. RRR గ్రాండ్ సక్సెస్ తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు పెద్ది సినిమాని బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో పరుగులు పెట్టిస్తున్నారు. ఇటు బుచ్చిబాబు కూడా సినిమాని అనుకున్న టైంలోనే కంప్లీట్ చేయాలనే టార్గెట్ తో ఉన్నారు. అన్నీ అనుకున్నట్లే కుదిరితే పెద్ది సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కి లేదంటే 2026 జనవరికి పూర్తయ్యే ఛాన్స్ ఉంది. దీంతో సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ చేయాల్సిన ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేది అప్పుడేననే న్యూస్ కూడా వైరల్ అవుతోంది. పుష్ప 2 మూవీతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేసిన సుకుమార్ రామ్ చరణ్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అయితే పుష్ప 2 విడుదలై 10 నెలల పైగానే గడుస్తున్నా ఈ సినిమాని ఇంకా పట్టాలెక్కించలేదు. ఆల్రెడీ దుబాయ్ లో రామ్ చరణ్ కి ఈ సినిమా స్క్రిప్ట్ నెరేషన్ ఇచ్చిన ఈ క్రియేటివ్ జీనియస్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని ఫిబ్రవరిలో మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట. ఇటు ప్రెజెంట్ రామ్ చరణ్ చేస్తోన్న పెద్ది సినిమా కొంచెం అటు ఇటుగా నెక్స్ట్ ఇయర్ జనవరిలోగా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉండడంతో సుకుమార్ ఈ ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రంగస్థలం తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ సినిమా చేస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. విలేజ్ నేటివిటీ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ లోని నటుణ్ణి స్క్రీన్ పై అద్భుతంగా ప్రెజెంట్ చేశారు సుకుమార్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమా రంగస్థలం 2 అనే ప్రచారం జరుగుతూ వస్తోంది. దీంతో పార్ట్ 2లో చిట్టిబాబు క్యారెక్టర్ ని సుకుమార్ ఎలా డిజైన్ చేసి ఉంటారోననే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో పెరిగిపోతోంది. మరి ఈ సినిమా పార్ట్ 1 లా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందో లేక మరో ఇంట్రెస్టింగ్ ఐడియాతో సుకుమార్ ఏదైనా సర్ప్రైజ్ చేస్తారో వెయిట్ అండ్ సీ. ఎన్టీఆర్ కి ఇంజూర్ అవడంతో సూపర్ ఫాస్ట్ గా జరగాల్సిన ప్రశాంత్ నీల్ సినిమా నిలిచిపోయింది. దీంతో తారక్ కంప్లీట్ గా రికవరీ అయి మళ్లీ సెట్స్ పైకి ఎప్పుడు వస్తారు, నీల్ సినిమాని ఎంత త్వరగా ఫినిష్ చేస్తారు అని డిస్కస్ చేసుకుంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాసివ్ అప్డేట్ ఇచ్చారు నిర్మాత. ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా NTR 31 ప్రాజెక్ట్. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పైన భారీ అంచనాలున్నాయి. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లాస్ట్ మంత్ ఎన్టీఆర్ కి ఇంజూర్ అవడంతో నిలిచిపోయింది. అయితే కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి సర్ప్రైజ్ చేశారు ఎన్టీఆర్. అయితే ఈ ఈవెంట్ లో తారక్ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసిన ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఇంకా కంప్లీట్ గా రికవరీ కాలేదని, ఇప్పట్లో నీల్ సినిమా తిరిగి మొదలయ్యే ఛాన్స్ లేదని అనుకుంటున్నారు. అయితే లేటెస్ట్ గా NTR 31 ప్రాజెక్టు పైన సాలిడ్ అప్డేట్ ఇచ్చారు నిర్మాత రవిశంకర్.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాపై మ్యాసివ్ అప్డేట్ ఇచ్చారు మైత్రి నిర్మాత రవిశంకర్. ఎన్టీఆర్ 31 ప్రాజెక్టు కొత్త షెడ్యూల్ ఈ మంత్ ఎండింగ్ నుంచి మొదలవుతుందన్నారు. వన్స్ స్టార్ట్ అయ్యాక 2026 సమ్మర్ వరకు నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పరుగులు పెట్టిస్తారని తారక్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ప్రొడ్యూసర్ రవిశంకర్ చెప్పిన గుడ్ న్యూస్ తో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తారక్ ఫ్యాన్స్. అంతేకాదు ఎన్టీఆర్ పూర్తిగా రికవరీ అయ్యారని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేశారని తెగ ఆనందపడిపోతున్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా స్టేటస్ పై నిర్మాత ఇచ్చిన క్లారిటీతో ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ యుఎస్ లోనే అని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్. ఇన్నాళ్లు ఎన్టీఆర్ ఇంజురీ కారణంగా డిలే అయిన ఈ యుఎస్ షెడ్యూల్ త్వరలో స్టార్ట్ అవుతుందని తెలిసి ఎక్సైట్ అవుతున్నారు ఎన్టీఆర్ అభిమానులు. అంతేకాదు ఇకపై బ్రేక్ లేకుండా జెట్ స్పీడ్ లో షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుని ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అనౌన్స్ చేసిన 2026 జూలై 25 డేట్ కి ఆన్ టైం రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మైత్రి నిర్మాత. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ ఇదేనంటూ వైరల్ అవుతున్న న్యూస్ పై క్లారిటీ ఇస్తూ సినిమా స్టేటస్ చెప్పి ఫ్యాన్స్ లో జోష్ నింపారు. మరి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఆరెంజ్ లో జోష్ నింపేలా ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాత ఏం చెప్పారు? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత హరిశంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ సబ్జెక్ట్ చేస్తూ ఉండడంతో ఈ అంచనాలు రెట్టింపయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన తన పోర్షన్ షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసేశారు పవన్ కళ్యాణ్. దీంతో మిగిలిన షూటింగ్ ని హరిశంకర్ ఎంత త్వరగా కంప్లీట్ చేసి సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారని డిస్కస్ చేసుకుంటున్న పవన్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ప్రొడ్యూసర్ రవిశంకర్. డ్యూడ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైన సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మైత్రి నిర్మాత రవిశంకర్. శివరాత్రికి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అంటూ వైరల్ అవుతున్న న్యూస్ కి చెక్ పెడుతూ రిలీజ్ డేట్ ఇంకా ఫైనల్ చేయలేదన్నారు. పవన్ కళ్యాణ్ తన షూట్ పోర్షన్ కంప్లీట్ చేశారన్న రవిశంకర్ ఈ శుక్రవారం నుంచి డైరెక్టర్ హరీష్ శంకర్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నారని చెప్పారు. కేవలం 20 నుంచి 25 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని, ఇదంతా కంప్లీట్ అయ్యాక బెస్ట్ డేట్ అనౌన్స్ చేసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తామన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ రూమర్స్ పై నిర్మాత ఇచ్చిన క్లారిటీ, అలాగే సినిమా పూర్తవడానికి నెల రోజుల కంటే తక్కువ టైం ఉండడంతో పవన్ సినిమా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో లేదా సమ్మర్లో వచ్చేందుకు ఛాన్స్ ఉందంటున్నారు ఆడియన్స్. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ 2026 సమ్మర్ రేస్ లో ఎంట్రీ అయితే బాక్సాఫీస్ పోటీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారే అవకాశం ఉంది. ఆల్రెడీ 2026 సమ్మర్ కి నాని, ది ప్యారడైజ్, రామ్ చరణ్ పెద్ది సినిమాలు బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా చిరంజీవి విశ్వంబరా కూడా వేసవికే వచ్చేందుకు రెడీ అవుతోంది. మరి చూడాలి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ శివరాత్రికి వస్తుందో లేక 2026 సమ్మర్ రేస్ లో నిలుస్తుందో. కే ర్యాంప్ ట్రైలర్ కి అంతా రెడీ. టీజర్ డేట్ లాక్ చేసిన రామ్ పోతినేని. మా ట్రైలర్ డేట్ మీకు తెలుసు కదా అంటున్న సిద్ధు. ఫంకీ టీజర్ తో సర్ప్రైజ్ చేసిన విశ్వక్ సేన్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. విశ్వక్ సేన్, కేవి అనుదీప్ డైరెక్షన్ లో నటిస్తున్న ఫంకీ సినిమా టీజర్ విడుదలైంది. సితారా బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కయాడు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ మూవీ ట్రైలర్ ని ఈ శనివారం సాయంత్రం 4:05 విడుదల చేయనున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 18న థియేటర్స్ లోకి రానుంది. ఈ ఆదివారం విడుదల కానున్న తెలుసు కదా మూవీ ట్రైలర్ ప్రోమో ఆకట్టుకుంటోంది. సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 17న ఆడియన్స్ ముందుకు రానుంది. రామ్ పోత్నేని ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ టీజర్ ఈ ఆదివారం విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 28న విడుదల కానుంది. ప్రదీప్ రంగనాథ్ డ్యూడ్ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ 16 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. మమితా బైజో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 17న థియేటర్స్ లోకి రానుంది. ప్రియదర్శి ఆనంది హీరోయిన్ గా నటిస్తున్న ప్రేమంటే సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటోంది. లవ్, కామెడీ, థ్రిల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ఠ హీరోయిన్లుగా నటిస్తున్న శ్రీ చిదంబరం మూవీ నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. శ్రీ చక్రస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీ విష్ణు చేతుల మీదుగా అమీర్ లోగో మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. యంగ్ యాక్టర్స్ నటిస్తున్న ఈ సినిమా అవల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చేతుల మీదుగా దక్కన్ సర్కార్ మూవీ పోస్టర్ లాంచ్ అయింది. ఈ సినిమాని తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ రచయిత కళా శ్రీనివాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆయుష్మాన్ ఖురానా థామా సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సొంతం చేసుకుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 21న ఆడియన్స్ ముందుకు రానుంది. హర్షవర్ధన్ రాణే, సోనం బజ్వా హీరోయిన్లుగా నటిస్తున్న ఏక్ దివానీకి ఏక్ దివానియత్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఈ నెల 21న ఆడియన్స్ ముందుకు రానుంది.
సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Fashion partner Shoppers Stop.